స్టూడెంట్స్, ఇప్పుడు మనం 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.3లో ఫస్ట్ క్వశ్చన్ విజువలైజ్ 2.874 ఆన్ ద నంబర్ లైన్ యూజింగ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అనే దాన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా p/q ఫామ్లో ఉన్న రేషనల్ నెంబర్ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయవచ్చు. అంటే ఆ డెసిమల్ ఫామ్స్ ఎలా ఉంటాయి అయితే టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ చూడండి 1/2 0.5. ఇక్కడ డెసిమల్ ఫామ్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది కాబట్టి దీన్ని టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ అంటాము. లేదా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఎలా కన్వర్ట్ చేసాము 0.333 అండ్ సో ఆన్. ఈ ఎక్కడైతే రిపీట్ అవుతుందో దాన్ని మనము బార్లో చూపిస్తాం. ఇక్కడ 3 అనేది రిపీట్ అయింది కాబట్టి దీన్ని ఎలా రాసుకున్నాము 0.3 బార్ అని రాసుకున్నాము. అంటే p/q ఫామ్లో ఉన్న రేషనల్ నెంబర్ని టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్లోకి కానీ లేదా అది ఏ ఫామ్లో ఉంటుంది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఫామ్లోకైనా ఉంటుంది. ఇక్కడ మనకి 2.874 అని ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్లో 5.28 బార్ అని ఇచ్చారు. అంటే ఫస్ట్ క్వశ్చన్లో టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఇచ్చారు, సెకండ్ క్వశ్చన్లో నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఫామ్ ఇచ్చారు. 2.874 అనేది ఏ రేషనల్ నెంబర్స్ మధ్యలో ఉంటుంది 2 ఆఫ్టర్ కాబట్టి 2కి 3కి మధ్యలో. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నంబర్ లైన్ని డ్రా చేస్తాం. జనరల్గా మనం నంబర్ లైన్ డ్రా చేసేటప్పుడు మిడ్ పాయింట్ని 0గా తీసుకుంటాము. రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 5. అలాగే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 -5. ఇప్పుడు 2.874 అనేది ఏ రేషనల్ నెంబర్స్ మధ్యలో ఉంది 2 and 3. ఇప్పుడు దీన్ని మనము ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసి చూసినట్లయితే ఈ గ్యాప్ అనేది మనకి పెద్దగా కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసి చూసినట్లుగా మనం అజ్యూమ్ చేసుకుంటే నెంబర్ లైన్ మీద ఎలా ఉంటుందో డ్రా చేద్దాం. ఇది 2, ఇది 3 అనుకుందాం. సో ఇప్పుడు 2కి 3కి మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. 2 అంటే 2.0, నెక్స్ట్ 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9, నెక్స్ట్ 3. ఇప్పుడు 2.8 కావాలి మనకి. వేర్ ఇస్ 2.8 హియర్. ఈ 2.8 2.9 మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ని మళ్ళీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసి చూసినట్లయితే ఇలా పెద్దగా కనిపిస్తుంది. ఈ డిస్టెన్స్ని మళ్ళీ మనము 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తాము. అంటే మొదటిది 2.8, నెక్స్ట్ 2.9. దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేసినట్లయితే 2.8 అంటే ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 2.80, నెక్స్ట్ 2.81, 2.82, 2.83, 2.84, 2.85, 2.86, 2.87, 2.88, 2.89, నెక్స్ట్ 2.9. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు 2.874. 2.87 అనేది ముందు ఎక్కడ ఉందో చూద్దాం. 2.87 దీని తర్వాత మళ్ళీ ముందు 874 ఉంది. అంటే 2.87, 2.88 ఈ రెండింటి మధ్యలో ఈ రేషనల్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ మళ్ళీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసి చూసినట్లయితే అది ఇలా పెద్దగా కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ మనం 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తాము. సో ఈ ఫస్ట్ది ఏంటిది 2.87, 2.88, 2.870, 2.871, 2.872, 2.873, 2.874, 2.875, 2.876, 2.877, 2.878, 2.879, నెక్స్ట్ 2.88. 2.874 కావాలి. ఎక్కడుంది అది? ఇదిగోండి 2.874. దీన్ని మనం నెంబర్ లైన్ మీద విజువలైజ్ చేసాము. స్టెప్ బై స్టెప్ చేసాం కాబట్టి దీన్ని ఏమంటామంటే సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ మెథడ్ అని అంటాము.
సెకండ్ క్వశ్చన్ 5.28 బార్ని నంబర్ లైన్ మీద ఎలా విజువలైజ్ చేయాలో చూద్దాము. సెకండ్ క్వశ్చన్ 5.28 బార్ ఆన్ ద నెంబర్ లైన్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ మనకి 5.28 బార్ ఇచ్చారు. అంటే బార్లో 28 బార్ ఉంది కాబట్టి ఈ బార్లోని ఈ పార్ట్ రిపీటెడ్గా మనం వేసుకోవాల్సి ఉంటుంది. అంటే 5.28, 28, 28 అండ్ సో ఆన్ వస్తుంది. దీంట్లో మనకి ఏమన్నారు, అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ వరకు మాత్రమే తీసుకోమన్నారు కాబట్టి దీంట్లో ఏం చేస్తాము 5.282 అండ్ సో ఆన్. ముందుగా మనం నెంబర్ లైన్ డ్రా చేస్తాము. 0, నెక్స్ట్ రైట్ సైడ్ అన్ని పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6. లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3 అండ్ -4. హియర్ 5.282 కాబట్టి అంటే ఈ డెసిమల్ ఫాము ఏ రేషనల్ నెంబర్స్ మధ్యలో ఉంటుంది, 5కి 6కి మధ్యలో ఉంటుంది. సో అవి ఎక్కడున్నాయి 5, 6. సో ఇక్కడ మనకి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసి చూసినట్లయితే ఈ పార్ట్ మనకి ఈ డిస్టెన్స్ మనకి పెద్దగా కనిపిస్తుంది. అది ఈ విధంగా ఉందని అజ్యూమ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇదేమైంది 5, ఇది 6. దీని ఈ డిస్టెన్స్ మనం మళ్ళీ 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తాము. 5 అంటే 5.0, నెక్స్ట్ 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.6, 5.7, 5.8, 5.9 అండ్ 6. ఇక్కడ మన ఫస్ట్ ఏం కావాలి 5.2. వేర్ ఇస్ 5.2 హియర్. దీంట్లో మనకి 5.2 తర్వాత ఏముంది 8 కూడా ఉంది కాబట్టి 5.2, 5.3 మధ్యలో ఉన్న ఈ పార్ట్ని మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసినట్టు అజ్యూమ్ చేసుకోవాలి. అది ఈ విధంగా ఉందని అజ్యూమ్ చేస్తాం. ఇది 5.2, ఇది 5.3. ఈ డిస్టెన్స్ని మళ్ళీ మనం 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తాము. 5.2 అంటే 5.20, 5.21, 5.22, 5.23, 5.24, 5.25, 5.26, 5.27, 5.28, 5.29 ఆఫ్టర్ 5.3. ఇప్పుడు మనకేం కావాలి 5.282 కావాలి ఫస్ట్. వేర్ ఇస్ 5.28 హియర్. దాని తర్వాత మళ్ళీ ఏముంది 2 ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ని మళ్ళీ మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసి చూస్తాము. ఈ డిస్టెన్స్ని ఇక్కడ 5.28, ఇది 5.29. ఈ డిస్టెన్స్ని మళ్ళీ 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తాము. సో ఇప్పుడు 5.280 ఇది 5.281, 5.282, 5.283, 5.284, 5.285, 5.286, 5.287, 5.288, 5.289. నెక్స్ట్ ఆఫ్టర్ 5.29. ఇప్పుడు మనకి ఏం కావాలి 5.282 కావాలి. వేర్ ఇస్ 5.282 హియర్. సో దీన్ని మనం విజువలైజ్ చేస్తాము. సో మనకి 5.282 అనేది నెంబర్ లైన్ మీద విజువలైజ్ చేస్తాము.